రామూర్తి గారు, మొన్నటి వరకు బి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు అని చెప్పేవాళ్ళం కవిత గారి గురించి. కానీ ఇవాళ బీఆర్ఎస్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లుగా ఆవిడే స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి కేవలం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగానే ఆవిడకి మీదట కొనసాగబోతున్నారు. సరే, దాన్ని మళ్ళీ రాజకీయ పార్టీగా మారుస్తారా, లేకపోతే ఆ సంస్థ ద్వారానే ముందుకెళ్తారా ఏంటి అనేది, ఆవిడ భవిష్యత్ ఏంటనేది ఆవిడ కొంతమంది మేధావులతో చర్చించి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటాను అని చెప్పారు. ఎందుకంటే ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కూడా మొదట్లో ఉద్యమ పార్టీగా ఉంది, ఆ తర్వాతనే అది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. చాలామంది మేధావులు, విశ్లేషకులు అందరితో చర్చించాకే తన తండ్రి ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నేను కూడా భవిష్యత్తులో అదే చాలామందితో నిర్ణయం తీసుకునే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఆవిడ అనుకుంటున్న సామాజిక తెలంగాణ సాధ్యమవుతుంది, ఇవన్నీ అంశాలను బేరీజు వేసుకునే భవిష్యత్తు ప్రకటన ఉండబోతోంది అనేది ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటివరకు యాదగిరి గారు అన్నట్టు బీసీలకు ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నారు, సామాజిక తెలంగాణ దిశగా ఆవిడ వెళ్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తున్న విషయమే. కానీ అసలు బీఆర్ఎస్ పార్టీకి ఆవిడకి ఎక్కడ చెడింది అన్న విషయం ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా చెప్పలేని విషయం. అఫ్కోర్స్ ఇంట్లో విషయాల, బయట విషయాల, ఏ విషయాలు అనేది ఎవరికీ తెలియని విషయం అది. కాబట్టి సరే, భవిష్యత్తు పరంగా, రాజకీయ పరంగా చూసుకుంటే కవిత గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు కవిత గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఏ రోజైతే మా పార్టీ నిర్ణయం తీసుకున్నదో ఆ రోజే వాస్తవంగా కవితకు మాకు సంబంధాలు పార్టీ పరంగా తెలియదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే ఏంటంటే కవితది వ్యక్తిగత అంశం అని పలుమార్లు ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. మాకు 6 నెలల నుంచి నన్ను కొంత ఇబ్బంది పెడుతున్నారు, అదే విధంగా పార్టీలో నన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది పేర్లు ప్రస్తావించింది. అది కూడా ఏదైతే కోపంతోనే వాళ్ళ పేర్లు తీసింది తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు వాస్తవంగా వాళ్ళు ఓపెన్ గా మాట్లాడుకుంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పనంగా పెట్టి పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల మీద వాస్తవంగా కొన్ని ఆరోపణలు ఇచ్చేసింది. సరే, అది ఏ విధంగా వెళ్తుంది అన్నది కూడా మనం చూసుకుందాం. ఎందుకంటే వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టినా లేకపోతే పార్టీని ఏదైతే కవితకి ఇబ్బంది పెట్టిందా అన్న అంశంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏంటంటే మొదటి లెటర్ రాసినప్పుడు ఏదైతే మీటింగ్ జరిగిన తర్వాత ఏదైతే బ్రహ్మరథం బట్టిలో తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చి గ్రాండ్ గా మీటింగ్ అయిన తర్వాత దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేసింది అన్నది ఏదైతే ఆ లెటర్ ద్వారా కూడా మనం ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత ఏదైతే రెండవ లెటర్ ఏదైతే సింగరేణి సంబంధించి ఏదైతే బొగ్గుగని సంస్థకు ఏదైతే గౌరవ అధ్యక్షురాలు ఉన్నదో కవితకు ఆ విషయంలో ఏదైతే అమెరికాకు పోయిన తర్వాత ఆ పదవిని వేరే వాళ్ళకి ఇచ్చిళ్ళు, మొత్తం నేను సుదీర్ఘంగా పనిచేసిన నేనే ఉండాలి, ఇంకొవరు ఉండొద్దు అన్నది అదొక నాకు లెటర్లో కనబడింది. ఎందుకంటే రాజకీయాల్లో వాస్తవంగా ఏంటంటే ఒకరు పోతూ ఒకరు వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఏ నీళ్ళైనా, నదిలో నీళ్ళైనా అదే విధంగా, కాలువలో నీళ్ళైనా అదే విధంగా, ఎందులో నీళ్ళైనా కూడా అక్కడే ఆగితే ఏ విధంగా మురుగు నీళ్ళైనా. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో పదవులు మారుతూ ఉండాలి, పదవులు వస్తూనే ఉండాలి, మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోని గౌరవ కేసీఆర్ గారిని అదే విధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే గౌరవ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయాన్ని కూడా పార్టీ పరంగా వాస్తవంగా ఏ రోజు కానీ పార్టీ మీద ఆరోపణ చేయలేదు కవితక్క. కానీ ఏంటంటే సింగరేణి తీసేసిన తర్వాత ఇక పార్టీ ఉంటేంది పోతేంది అన్నట్టు మాట్లాడడం కూడా నన్ను కూడా మా పార్టీలో అందరినీ కూడా కలవరపెట్టింది. దాని తర్వాత సరే వచ్చిన తర్వాత ఏదైనా సర్దుమనుతుంది కావచ్చు అనుకున్నాం, కానీ ఇది చిలికి గాని వాళ్ళ చేసుకున్నది అన్నది కవితక్కనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి తీసేసిన తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు అంటున్నాయో ఇంకొకరి వల్ల ప్రెస్ మీట్ పెట్టిందండి, దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అదే అంటే సో ఆ విషయంలో ఆవిడ మాట్లాడారు. నేను చెప్తా వినండి, అవినీతి మరకలు కాకపోతే అప్పుడు చెప్పేది వినండి, కవితక్క మీద కూడా అవినీతి ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చినప్పుడు మేము కూడా కంప్లీట్ గా బయటకు వచ్చి దొల్లి పెట్టినాం. అదే విధంగా ఆమెను ఏదైతే రాజకీయ కుట్రతోని చేసింది అన్నది, మా బిడ్డ కూడా కఠిన ముత్యం లాగా వస్తుంది అన్నది కూడా మేము కూడా అప్పుడు చెప్పినాం. ఈ రోజు కూడా అట్లే చెప్పని ఉంటాయి కదా. నేనేమంటున్నా అంటే ఎక్కడ న్యాయం జరిగింది, ఎంపీ సీట్ ఇచ్చినాం, గెలిచినావు, దాని తర్వాత రెండోసారి ఇచ్చినాం. ఏదైతే అక్కడ పసుపు బోర్డు సంబంధించి మొత్తం పసుపు రైతులు మొత్తం ఏదైతే నామినేషన్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి విదితమే ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన కవితక్కను ఖాళీ ఉంటే బాగుండదు, ఎందుకంటే ప్రజాసేవ చేస్తుంది కాబట్టి. సరే, ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చినాం. సరే, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు పార్టీ వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు కవితక్క ఊహించుకున్నది ఏందన్నది కవితక్కకే తెలియాలి, అంతే తప్ప కానీ మేము పెద్దగా మాట్లాడాం. ఎందుకంటే కవితక్క ప్రయాణం వాస్తవంగా జాగృతితో కొన్ని సేవలు చేసింది. దాని తర్వాత ఇప్పుడు కొన్ని ఏదైతే బీసీ ఉద్యమం అది కూడా చేస్తున్నది. ఎందుకంటే సామాజిక తెలంగాణ కోసం అంటే వాస్తవంగా ఫస్ట్ పనిచేసింది సామాజిక తెలంగాణ కోసం ఏదైతే కేసీఆర్ గారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ దేవుడు అంటారు. ఎందుకంటే ఏదైతే బీసీలకు ఎంత న్యాయం చేసిండో అనేది కవితక్క నోటకెళ్ళి చాలా సందర్భాలు వినబడింది. అదే విధంగా ఏదైతే బీసీలకు 34% తీసుకురావాలని ఏదైతే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి 34% ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తర్వాత అది గవర్నర్ తో దాంతో పాటు ఏదైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది అది కూడా 50% దాటంత అంశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ
మాత్రమే ఈ రిజర్వేషన్ సాధింపు అన్నది ఏదైతే